హలో ఎవ్రీవన్, నా పేరు మహేందర్. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ వీడియోని లైక్ చేసి చూడడానికి ట్రై చేయండి, లేదా వీడియో మధ్యలో మీకు ఎక్కడైనా నచ్చినట్టయితే అక్కడైనా లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడానికి అయితే ప్రయత్నించండి. అసలు ఇప్పుడు ప్రపంచంలో మోస్ట్ హాట్ టాపిక్ ఏదన్నా ఉంది అంటే అది అమెరికా అండ్ ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్. అండ్ ఇజ్రాయెల్, అమెరికా ఈ రెండు కలిపి ఇరాన్ మీద చాలా పెద్ద ఎత్తున దాడి చేసాయి. ఈ ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కూడా చనిపోయాడు. అండ్ మెయిన్ పీపుల్ ఎవరైతే ఉంటారంటే డిఫెన్స్ మినిస్టర్ కానీ, సెక్యూరిటీ జనరల్ కానీ, వీళ్ళందరూ కూడా చనిపోయారు అనమాట. సో చాలా అంటే చాలా పెద్ద స్థాయిలోనే జరుగుతోంది ప్రస్తుతానికి. అసలు ఇదంతా ఎందుకు జరుగుతోంది? ఇప్పుడు ఈరోజు అది జరగడానికి ఈరోజు జరిగిన ఇన్సిడెంట్లే కాదు కదా కారణం. చరిత్రలో ఎప్పటి నుంచో జరిగిన ఇన్సిడెంట్లు మెల్లిమెల్లిగా పెరిగి పెద్దవవుతూ ఈరోజు ఈ సిచ్యువేషన్ వరకు తీసుకొని వస్తాయి. సో అందుకనే అసలు ఈ మూడు దేశాల మధ్య ఈ యుద్ధాలు జరగడానికి, ఈ గొడవలు జరగడానికి, ఇంత భారీ స్థాయిలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగడానికి అసలు ఏ సంబంధం లేకపోయినా పాపం అక్కడెక్కడో ఉన్న దుబాయ్ మీద, ఇంకెక్కడో ఉన్న యుఏఈ మీద, ఎక్కడెక్కడో ఉన్న వేరే కంట్రీస్ మీద ఎందుకని బాంబుల వర్షం కురుస్తోంది? ఇదంతా కూడా మనకు అర్థం కావాలంటే ఈ మూడు దేశాల యొక్క చరిత్ర తెలుసుకోవాలి మనం. అంటే ఒకప్పటి కాలంలో వీళ్ళ మధ్య ఉన్న స్నేహం ఏంటి, వీళ్ళ మధ్య ఉన్న బాండింగ్స్ ఏంటి, తర్వాత ఆ స్నేహం శత్రుత్వంగా ఎలా మారింది. ఇది ఖాన్సార్ కథ లాంటిది అనమాట. ఇది ఇద్దరు స్నేహితులు బద్ధ శత్రువులుగా మారిన కథ ఇది యాక్చువల్లీ. సో దాని గురించి తెలుసుకుందాం చాలా స్పష్టంగా, క్లియర్గా. సో మనం ఇది అర్థం చేసుకోవాలి అంటే 2026 నుంచి 1979కి వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే 1979 వరకు కూడా అమెరికా అండ్ ఇరాన్ మధ్య రిలేషన్ చాలా అంటే చాలా బాగుండేది. ఇన్ఫ్యాక్ట్ చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ లాగా ఉండేదన్నమాట ఈ రెండు దేశాల మధ్య కూడా. మిడిల్ ఈస్ట్లో వన్ ఆఫ్ ది క్లోజెస్ట్ అలై అమెరికాకి ఇరానే. అండ్ సైలెంట్గానే ఉన్నప్పటికీ కూడా ఇజ్రాయెల్తో కూడా స్ట్రాటజిక్ రిలేషన్షిప్ అయితే మెయింటైన్ చేసేది ఇరాన్. అప్పట్లో అక్కడ షా మహమ్మద్ రెజా పెహ్లావి అని చెప్పి ఒక లీడర్ ఉండేవాడు. సో ఆ టైంలో ఇరాన్ ఎలా ఉండేదంటే కొంచెం ప్రో వెస్టర్న్ మొనార్చీ లాగా ఉండేది. అంటే ఎక్కువగా వాషింగ్టన్కి కనెక్ట్ అయ్యి ఉండేది, వాషింగ్టన్ సపోర్ట్ తీసుకుంటూ ఉండేది, వాషింగ్టన్కి కూడా కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తూ ఉండేది. సో అందుకనే ఇరాన్ ప్రజలు 1979లోనే చాలా అంటే చాలా వెస్టర్న్గా ఉండేవారు. ఇప్పుడు బేసిక్గా మొత్తం అందరూ కూడా అక్కడ ఇరాన్ మహిళల మీద కానీ, లేదంటే ఇరాన్ మగవాళ్ళ మీద కానీ ఆ డ్రెస్ రిలేటెడ్ రెస్ట్రిక్షన్స్ అవన్నీ ఉన్నాయి. కానీ 1979 ముందు వరకు లేవు యాక్చువల్గా. అందుకే పీపుల్ ఆ డేట్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. అందుకే అలాంటి ఒక లీడర్ని మళ్ళీ ఎంచుకోవాలని చూస్తున్నారు వాళ్ళు. సో అది ప్రాబ్లం అంతా కూడా. ఆ టైంలో అమెరికన్ కార్పొరేషన్స్ అన్నీ కూడా ఇరాన్లో చాలా హెవీగా ఆపరేట్ చేసుకునేవి. అండ్ ఆయిల్ వెస్ట్రన్ ఎకానమీస్కి కంటిన్యూస్గా ఫ్లో అవుతూ ఉండేది. ఇరాన్ బేసిక్గా కోల్డ్ వార్ టైంలో ఈ సోవియట్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉంటుందో దానికి ఒక కౌంటర్ వెయిట్ లాగా, అంటే ఒక స్ట్రాంగ్ ఆపోజిట్ సపోర్ట్ సిస్టమ్ లాగా పనిచేస్తూ వచ్చేదనమాట అమెరికాకి. సో చాలా మంచి రిలేషన్ ఉండేది. అండ్ ఇజ్రాయెల్ కూడా అప్పుడే కొత్తగా ఫామ్ అయింది కదా, అంటే అప్పుడే అంటే ఎగ్జాక్ట్గా అప్పుడే కాదు, బట్ కొన్నాళ్ళ క్రితం ఫామ్ అయింది కదా. సో దాని చుట్టూ ఉన్నవన్నీ కూడా అరబ్ నేషన్సే. అలాంటి ఒక చోట ఒక నాన్ అరబ్ నేషన్ ఒకటి పక్కనే ఉంది, అది కూడా కొంచెం సపోర్టివ్గా ఉంది అని ఒక ఫీలింగ్ కూడా వాళ్ళు కలగజేసింది యాక్చువల్గా ఇరాన్. ఎందుకంటే ఇంటెలిజెన్స్ పరంగా కూడా చాలా కోఆపరేషన్ ఉండేది, ట్రేడ్ రూట్స్ అన్నీ ఓపెన్లో ఉండేవి, జియో పొలిటికల్ అలైన్మెంట్ కూడా చాలా స్టేబుల్గా ఉంది ఈ రెండు దేశాలకి మధ్య. సో ఎక్కడా కూడా ప్రాబ్లం లేదు. కాకపోతే ఇరాన్లోని కొంతమంది ప్రజల్లో ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ వ్యతిరేకత మొదలైంది. అది ఎలాగా? ఈ వెస్టర్న్ కంట్రీస్ అన్నీ కూడా మనల్ని సపోర్ట్ చేస్తున్నట్టుగా, అంటే యునైటెడ్ స్టేట్స్ కానీ లేదంటే ఇజ్రాయెల్ కానీ ఇవన్నీ కూడా మనకి సపోర్ట్ చేస్తున్నట్టుగా ఓ పక్క నటిస్తూ మనల్ని డామినేట్ చేస్తున్నాయి. వీళ్ళతో పార్ట్నర్షిప్ కంటే వీళ్ళ డామినేషనే ఎక్కువ ఉంది మన మీద అనే కోపం వాళ్ళలో మెల్లిమెల్లిగా రాజుకుంటూ వచ్చింది. అప్పటికే ఎప్పటి నుంచో వస్తూ వచ్చింది. బట్ 1979లో అది పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక రెవల్యూషన్ మొదలైంది. దాని పేరే ద ఇరానియన్ రెవల్యూషన్ ఆఫ్ 1979. ఈ ఇరానియన్ రెవల్యూషన్ మొదలైన తర్వాత మొత్తం అన్నీ మారిపోయాయి. అయతోల్లా రుహోల్లా ఖొమైనీ, ఈ పేర్లు మేబీ నేను కొంచెం తప్పుగా పలుకుతుండొచ్చు, ఏమనుకోవద్దు. ఈ పర్సన్ ఆ షా ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళని కంప్లీట్గా తీసేసి, అధికారంలో తీసేసి, అండ్ ఇస్లామిక్ రిపబ్లిక్ సిస్టమ్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేశాడు. సో వెస్టర్న్ ఇంటర్వెన్షన్ని కంప్లీట్గా ఆపేశాడు అనమాట. సో వీళ్ళ యొక్క రెవల్యూషనరీ ఐడియాలజీ ఏంటి అంటే యునైటెడ్ స్టేట్స్ని, ఇజ్రాయెల్ని వ్యతిరేకించడం, వాళ్ళకు ఆపోజిట్గా వెళ్ళడం. అండ్ యునైటెడ్ స్టేట్స్ని అంటే అమెరికాని గ్రేట్ సాతాన్ అని పిలిచారు అప్పట్లో, అండ్ ఇజ్రాయెల్ ఏమో
ఇజ్రాయెల్ ఏమో ఒక ఇల్లెజిటిమేట్ ఆక్యుపైయింగ్ పవర్ అని చెప్పి సంబోధించారు దాన్ని అప్పట్లో. సో వీళ్ళ నుంచి మొదలైంది. అండ్ ఆ టైంలోనే కొంతమంది రెవల్యూషనరీ స్టూడెంట్స్, ఇరాన్కి చెందిన వాళ్ళు, యుఎస్ ఎంబసీ ఉంటుంది కదా అక్కడ టెహరాన్లో, అంటే యునైటెడ్ స్టేట్స్ ఎంబసీ ఇరాన్లో ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళి 52 మంది అమెరికన్ డిప్లొమాట్స్ని బంధించి కిడ్నాప్ చేసి 444 రోజుల పాటు వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు. బేసిక్గా ఇది అప్పట్లో చాలా అంటే చాలా పెద్ద సెన్సేషనల్ ఇష్యూ అయిపోయింది. అంటే 444 రోజులు అంటే ఆల్మోస్ట్ ఒక సంవత్సరంన్నర దగ్గరగా సంవత్సరంన్నర కాదు కానీ ఆల్మోస్ట్ 1.5 year అన్నాళ్ల పాటు ఈ 52 మంది డిప్లొమాట్స్ని కూడా వీళ్ళ దగ్గరే బంధించి ఉంచారు. సో ఆటోమేటిక్గా వాషింగ్టన్ దృష్టిలో ఇరాన్ అనేది చాలా నెగిటివ్గా మారుతుంది, చాలా అన్ప్రెడిక్టబుల్గా మారుతుంది, చాలా హాస్టైల్గా మారుతుంది కదా. సో అదే జరిగింది, ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఫామ్ అయిపోయింది. అండ్ టెహరాన్ పర్స్పెక్టివ్ ఏంటి, అమెరికా పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఎక్కువ ఉంది, అంటే ఇరాన్ యొక్క పొలిటికల్ సిచ్యువేషన్స్లో అమెరికా ఇంటర్ఫియరెన్స్ ఎక్కువగా ఉంది. అండ్ సిఐఏ సపోర్ట్ చేసిన 1953 కూప్ ఏదైతే ఉందో అదే షా రూల్ని తీసుకొని వచ్చింది. ఒకవేళ ఇవేమీ కనుక లేకపోయినట్టయితే ఇరాన్ చాలా ప్రశాంతంగా దాని మటుకు అది ఉండేది అనే ఒక క్లారిటీలో వాళ్ళు ఉన్నారు. సో అమెరికా సైడ్ నుంచి అమెరికా రైటు, ఇరాన్ సైడ్ నుంచి ఇరాన్ రైటు, ఇలాగే నడుస్తూ వచ్చింది. కాకపోతే ఏంటంటే ప్రోగ్రెసివ్గా ముందుకెళ్ళాలి అనుకోవాలి కానీ ఆగిపోవాలి లేదంటే వెనక్కి వెళ్ళిపోవాలి అని ఎవరు అనుకోరు కదా. సో అక్కడ మెయిన్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. కాకపోతే ఏంటంటే దాన్ని అప్పట్లో ఇరాన్ పీపుల్ సపోర్ట్ చేశారు. బికాజ్ ఎవరైతే ఈ వెస్ట్రన్ డామినేషన్ ఇష్టపడలేదో వాళ్ళు చాలామంది ఉన్నారు అప్పట్లో. సో అది ప్రాబ్లం అక్కడ. తర్వాత 1980లో ఈ రైవలరీ ఇంకా పెరిగిపోయింది. దానికి కారణం ఇరాన్ ఇరాక్ వార్. యునైటెడ్ స్టేట్స్ ఇరాన్ యొక్క ఎక్స్పాన్షన్కి కొంచెం భయపడి ఇరాక్కి సపోర్ట్ చేసింది. సద్దాం హుసేన్ యొక్క ఇరాక్కి సపోర్ట్ చేసింది యాక్చువల్గా. అదే సద్దాం హుసేన్ తర్వాత వీళ్ళే ఉరి తీశారనుకోండి, అది వేరే విషయం. బట్ చెప్తున్నా, వాళ్ళు అప్పట్లో ఇరాన్కి వ్యతిరేకంగా ఉండడం కోసం ఇరాక్ అయితే సపోర్ట్ చేశారు. అమెరికా నుంచి ఇంటెలిజెన్స్ పరంగా లేదంటే లాజిస్టికల్ పరంగా కూడా ఇరాక్కి మంచి సపోర్ట్ అయితే వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో కెమికల్ వెపన్స్ని కూడా యూజ్ చేశారు. కాకపోతే ఏంటంటే ఇంకా తప్పదు, ఇంక వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి, ఇరాక్ వైపు నిలబడాల్సి వచ్చింది వాళ్ళు. సో ఇంకా ఇదంతా కూడా నోటీస్ చేస్తూ వచ్చిన ఇరాన్ ఏంటంటే ఓకే వీళ్ళు ఏదో ఒకటి చేసి మన రెజీమ్ని కంప్లీట్గా దించేయాలనుకుంటున్నారు, మళ్ళీ వాళ్ళ చేతుల్లోకి ఇరాన్ని తీసుకోవాలనుకుంటున్నారు అని అర్థం చేసుకొని అప్పటి నుంచి ఇంకా స్ట్రాటజికల్గా ఆలోచించడం మొదలుపెట్టారు. బట్ 1998లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే యుఎస్ నేవీ వాళ్ళు ఇరాన్ యొక్క ఎయిర్ ఫ్లైట్ 655ని షూట్ చేసి పేల్చేశారనమాట. దాంట్లో 290 మంది సివిలియన్స్ ఉన్నారు, వాళ్ళందరూ చనిపోయారు. యాక్చువల్గా వాళ్ళు పేల్చింది ఏంటంటే అది ఏదో ఒక యుద్ధానికి సంబంధించిన ప్లేన్ అనుకొని, అండ్ ఎవరో బార్డర్ దాటి వచ్చేసారు, వీళ్ళ ఎయిర్ స్పేస్లోకి వచ్చారు అనుకొని పేల్చారు. బట్ కట్ చేస్తే అది సివిలియన్ ఏరోప్లేన్. సో అప్పుడు అది చాలా పెద్ద మిస్టేక్, అది అమెరికా చరిత్రలో అది చాలా అంటే చాలా పెద్ద మిస్టేక్గా ఈవెన్ వాళ్ళు కూడా చెప్పుకుంటారు. బట్ ఇరానియన్ పీపుల్కి మటుకు అదొక లైఫ్ టైం మెమరీ, ఇంకా మాయని మచ్చ అంటుంటారు కదా, అలా అనమాట, జీవితాంతం గుర్తుండిపోద్ది. సో ఇంకా ఇరాన్కి అమెరికాకి మధ్య ఉన్న ట్రస్ట్ అనేది కంప్లీట్గా పోయింది. సో ఇరాన్ అమెరికాకి అగెయినిస్ట్ అయిపోయి డైరెక్ట్గా వాళ్ళ మీదకి యుద్ధం చేసే కెపాసిటీ ఇరాన్కి లేదని ఇరాన్కి తెలుసు. అందుకని ఇరాన్ ఏం చేయడం మొదలుపెట్టింది, ఇండైరెక్ట్గా వీళ్ళ యొక్క మిలిటరీ క్యాపబిలిటీస్ని పెంచుకుంటూ వచ్చింది. అట్ ద సేమ్ టైం వీళ్ళు కొన్ని వేరే వాళ్ళను కూడా సపోర్ట్ చేస్తూ వచ్చారు. అండ్ ఇజ్రాయెల్తో కాన్ఫ్లిక్ట్ కూడా సేమ్ ఆల్మోస్ట్ ఇలాంటిదే. అండ్ బట్ ఇంకొంచెం ఇంటెన్స్గా పెరుగుతూ వచ్చింది. రెవల్యూషన్ తర్వాత ఇరాన్కి ఏంటంటే ఇజ్రాయెల్ కూడా వ్యతిరేకిస్తూ వచ్చింది కంటిన్యూస్గా. అండ్ ఇజ్రాయెల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూస్గా అపోజ్ చేస్తూ వచ్చారు. ఇరాన్లో అప్పటికే చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది అండ్ దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. అండ్ అదే టైంలో ఈ ఇజ్రాయెల్ వ్యతిరేక గ్రూపులు ఏవైతే ఉంటాయో వాటిని ఇరాన్ సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది, వాటికి బ్యాకప్ ఇవ్వడం మొదలుపెట్టింది. దాంట్లో అత్యంత ముఖ్యమైన గ్రూపు హెజ్బోలా. ఇది లెబనాన్లో ఉంటుంది. ఈ హెజ్బోలా అనేది ఇప్పటికీ కూడా చాలా ప్రమాదకరమైంది. అండ్ కాలం గడుస్తూ ఉన్న కొద్దీ ఈ హెజ్బోలా అండ్ ఇరాన్ మధ్య ఉన్న రిలేషన్ ఇజ్రాయెల్కి ఒక అతిపెద్ద సెక్యూరిటీ థ్రెట్గా మారిపోయింది. ఎందుకంటే వాళ్ళ బార్డర్లోనే వీళ్ళంతా కూడా పనిచేస్తారు కాబట్టి. సో ట్రెడిషనల్ వార్స్ ఏవైతే ఉంటాయి, అంటే నేరుగా యుద్ధాలు ఏవైతే జరుగుతూ ఉంటాయో అలా కాకుండా ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్య యుద్ధం అనేది అలయన్స్ల ద్వారా, ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ ద్వారా, రీజనల్ మిలిషియస్ అంటే ఈ హెజ్బోలా ఇలాంటి వాటి ద్వారా వీటిని ఎక్స్పాండ్ చేయడం ద్వారా జరుగుతూ వచ్చిందనమాట. ఓపెన్ ఇన్వేషన్ అయితే ఎప్పుడూ జరగలేదు ఆ టైంలో. సో మిడిల్ ఈస్టర్న్ జియో పాలిటిక్స్లో ఈ షాడో కాన్ఫ్లిక్ట్ అనేది ఎన్నో ఏళ్ల పాటు అలా కొనసాగుతూ వచ్చింది. అయితే 2000 సంవత్సరాల నాటికి వచ్చేసరికి ట్విస్ట్ వచ్చింది, మెయిన్ ట్విస్ట్. ఈ కథలో మెయిన్ పాత్ర ఇదే, ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్.
ఇరాన్ బేసిక్గా న్యూక్లియర్ ప్రోగ్రామ్ను మొదలుపెట్టింది. వెస్ట్రన్ ఏజెన్సీస్ అన్నీ కూడా ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని చేపడుతోంది. అండ్ కొన్ని అన్డిస్క్లోజ్డ్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్, అంటే యురేనియం ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్ ఉంటాయి కదా, సో ఆ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్ అన్నింటినీ ఏర్పాటు చేస్తోంది, అణుబాంబులు తయారు చేస్తోంది అని చెప్పి చాలా క్లియర్గా ప్రపంచం ముందుకు వచ్చి చెప్పారు. బట్ ఇరాన్ ఏమో లేదు, మేము చాలా ప్రశాంతంగా చేసుకుంటున్నాం, ఎనర్జీ సంబంధించిన ప్రాజెక్ట్ అది, అణుబాంబులకు సంబంధించింది కాదు అని చెప్పి చెప్తూ వచ్చారు. కానీ యునైటెడ్ స్టేట్స్ అయితే మాత్రం నమ్మలేదు. ఇరాన్ మీద చాలా పెద్ద స్థాయిలో శాంక్షన్స్ అయితే విధించింది. అండ్ ఇరాన్ యొక్క ఎకానమీని డౌన్ అయ్యేలా చేసింది. అండ్ సైబర్ వార్ఫేర్ కూడా మొదలైంది. సో చాలా పెద్ద స్థాయిలోనే ఇరానియన్ న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద సైబర్ వార్ఫేర్ అనేది కూడా జరిగింది అప్పట్లో. అండ్ ఇది ఇంకా ఐడియాలజికల్ టోన్ని దాటి టెక్నాలజికల్, ఎకనామిక్ అండ్ స్ట్రాటజిక్ వార్ఫేర్ కింద మారిపోయింది. బట్ ఓపెన్ వార్ఫేర్ అయితే కాదు ఇంకా అప్పటికి కూడా, కేవలం ఇంటర్నల్గా జరుగుతూ వచ్చింది అంతే. అయితే ఈ న్యూక్లియర్ క్యాపబిలిటీ అనేది ఇరాన్ విషయంలో అందరూ ఫోకస్ చేసేలా చేసింది. ఎందుకు? వాళ్ళ దగ్గర అణుబాంబులు ఉన్నాయి అంటే ఆ దేశం ఎప్పటికైనా ప్రమాదమే. పోనీ ఆ దేశం ఏమైనా ప్రపంచంలో ఎవరితోని సంబంధం లేకుండా, లైక్ ఇప్పుడు ఇండియా ఉంది, అందరితో స్నేహంగా ఉంటుంది, జపాన్ ఉంది, అందరితో పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు ఏదో అన్నట్టు ఉంటారు వాళ్ళు, అలా ఉంటే పర్లేదు. అలా కాదు కదా, అందరినీ గెలికిఫై చేస్తూ ఉంటుంది మొత్తం ఇరాన్. సో అలాంటి ఒక స్టేట్ ఉంది కాబట్టి, అలాంటి ఒక కంట్రీ ఉంది కాబట్టి దానికి ఇంకా న్యూక్లియర్ పవర్ కనుక యాడ్ అయినట్టయితే అది ప్రాబ్లమే అనే ఉద్దేశం అందరికీ ఉంటుంది. అండ్ అదే జరుగుతూ వచ్చింది యాక్చువల్గా. ఆ భయం అనేది అందరిలో పెరుగుతూ వచ్చింది. అండ్ ఎప్పుడైతే అమెరికా 2003లో ఇరాక్ని ఇన్వేడ్ చేసిందో, సద్దాం హుసేన్ రెజైమ్ని కంప్లీట్గా డిస్మాంటిల్ చేసిందో, అతను అరెస్ట్ చేసి పట్టుకుపోయింది. ఇప్పుడు వెనిజులాలోంచి మడురిని పట్టుకుపోయారు కదా, అలాగే సద్దాం హుసేన్ కూడా పట్టుకొని వెళ్ళిపోయారు. తర్వాత కోర్టులో అతనికి ఉరిశిక్ష అయితే వేశారు. ఇన్ఫ్యాక్ట్ ఆ వీడియో నాకు ఇప్పటికీ గుర్తు. అతను కూర్చొని ఉంటాడు, జడ్జి లేచి నుంచో అంటే నేను కూర్చొనే ఉంటాను అంటాడు సద్దాం హుసేన్. భలే ఉంటుంది ఆ వాయిస్లో, ఆ పవర్ అదంతా భలే కనబడుతుంది నాకైతే మాత్రం. సో నుంచో పెడతారు బలవంతంగా, ఇంకా ఉరిశిక్ష వేస్తుందని చెప్తే ఏహే చల్హట్ అన్నట్టు ఉంటాడు ఆయన. అసలు అది నెక్స్ట్ లెవెల్ వైబ్ ఉంటుంది ఆ వీడియో చూస్తే మటుకు నాకు ఇప్పటికీ కూడా. సో ఇంకా అతన్ని ఇంకా ఉరి తీసేస్తారు, అయిపోయింది. ఇంకా తర్వాత ఇరాన్ యొక్క రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ ఇరాక్ మీద ఎక్కువైపోయింది యాక్చువల్గా దీని తర్వాత. అంటే ఈ షియా పొలిటికల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి టెహ్రాన్తో ఇంటర్లింక్ అయ్యి ఉన్నవి, అవి ఇరాక్లోకి ఎంటర్ అయిపోయి అక్కడ పవర్ని పెంచుకొని మెల్లిమెల్లిగా స్ప్రెడ్ అయిపోయి అవి మెల్లిమెల్లిగా సిరియా అండ్ యెమెన్లో కూడా ఎంటర్ అయిపోయాయి. సో ఇరాన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇరాక్, సిరియా, యెమెన్ వీటన్నిటిలోకి వెళ్ళిపోయింది, ఎక్కువైపోయింది. అండ్ ఇదంతా కూడా వాళ్ళు వాళ్ళ కోసం చేస్తున్నామని చెబుతున్నప్పటికీ కూడా ఏదో ఒక రోజు ఇజ్రాయిల్ మీద పడితే తిరిగి తిప్పికొట్టడానికి అన్నట్టుగా వీళ్ళు సిద్ధంగా ఉన్నారు, లేదా ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారనేది మనకందరికీ అర్థం అవుతూ ఉన్న విషయం. అది మనకే కాదు ప్రపంచం మొత్తానికి కూడా అర్థమైంది. సో ఇవన్నీ కూడా అంటే ఇరానియన్ ఫోర్సెస్, ఎలైడ్ మిలిషియాస్ ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ సరిహద్దుల దగ్గర ఆపరేట్ చేస్తూ ఉండేసరికి ఇంకా వాళ్ళకి ప్రాబ్లం అయిపోయింది. అండ్ ఎయిర్ స్ట్రైక్స్, కోవర్ట్ అసాసినేషన్స్, ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ ఇవన్నీ మెల్లిమెల్లిగా పెరుగుతూ వచ్చాయి. సో ఇజ్రాయెల్కి అర్థమవుతూ వచ్చింది, ఓకే ఏదో తేడా ఇరుక్కు, మనల్ని టార్గెట్ చేస్తున్నారు, చుట్టుముడుతున్నారు అని చెప్పి అర్థమైంది. సో అఫీషియల్గా యుద్ధం అయితే అప్పటికి మొదలవ్వలేదు, కానీ కాన్ఫ్లిక్ట్ అయితే మటుకు చాలా పెద్ద స్టేజ్కి వెళ్ళిపోయింది అప్పటికి. తర్వాత 2015వ సంవత్సరంలో కొన్ని డిస్కషన్స్ చేసుకొని డిప్లొమసీ కోసం వచ్చారు యాక్చువల్గా. సో అప్పుడు ఇరు దేశాలు కూడా అంటే ఇరాన్, వరల్డ్ పవర్స్ అందరూ కలిసి ఒక జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీద సైన్ చేశారు. దాని పేరు న్యూక్లియర్ డీల్, ఇరానియన్ న్యూక్లియర్ డీల్. దాని మీద సైన్ చేశారు. అలా సైన్ చేసిన తర్వాత ఓకే అంతా నార్మల్ అయిపోయిందని అనుకున్నారు. అలా వాళ్ళు న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఆపేస్తున్నాము, మేము చెయ్యము అని చెప్పి సంతకాలు చేసినందుకు గాను ఇరాన్ మీద శాంక్షన్స్ అన్నీ కూడా తీశారు. అయితే కొంతమంది ఏంటంటే ఓకే పోన్లే ఆగిపోయింది అనుకున్నారు. కానీ చాలామంది ఏమన్నారంటే ఇది ఆగిపోలేదు, జస్ట్ కొంచెం డిలే చేసింది అంతే, మళ్ళీ కంటిన్యూ అవుతుంది ఖచ్చితంగా అని చెప్పారు. అండ్ అదే జరిగింది యాక్చువల్గా, ఇరాన్ అదే పని చేసింది. సో 2018లో యునైటెడ్ స్టేట్స్ ఈ డీల్ ఏదైతే ఉందో ఆ డీల్ నుంచి వెనక్కి వచ్చేసింది, బయటకు వచ్చేసింది. అండ్ వచ్చి మళ్ళీ శాంక్షన్స్ పెట్టింది. ఈసారి ఇంతకుముందు పెట్టిన దానికంటే 3 రెట్లు పెట్టింది. శాంక్షన్స్ ఎక్కువయ్యాయి, అయినా సరే ఇరాన్ తగ్గేదేలే అన్నట్టే ఉందన్నమాట. వాళ్ళ యొక్క ఎన్రిచ్మెంట్ యాక్టివిటీస్ని కంటిన్యూ చేశారు. అట్ ద సేమ్ టైం షిప్పింగ్ రూట్స్ మీద, ఆయిల్ ఫెసిలిటీస్ మీద, పర్షియన్ గల్ఫ్లో ఉన్న రీజనల్ బేసెస్ ఏవైతే ఉంటాయో అమెరికాకి చెందినవి ఆర్ ఇజ్రాయెల్కి చెందినవి ఉంటాయో వాటన్నిటి మీద కూడా అటాకులు చేసుకుంటూ వచ్చింది కంటిన్యూస్గా. సో ఓకే చాలా పెద్ద స్టేజ్కే వెళ్తుందని అర్థమవుతుంది. అండ్ 2020లో ఇరాన్ యొక్క జనరల్ అయిన కాసెం సొలైమానీ అనే పర్సన్ని
అమెరికా చంపేసింది. అది చాలా అంటే చాలా పెద్ద టర్న్ తీసుకుందనమాట ఎంటైర్ ఇన్సిడెంట్లో. సో ఈ 2 దేశాల మధ్య ఉన్న సిచ్యువేషన్ అప్పటి వరకు కూడా షాడో వార్, అంటే ఇంటర్నల్గా జరుగుతూ వచ్చిన యుద్ధం. కానీ అప్పటి నుంచి ఓపెన్ వార్ అయిపోయిందనమాట. ఇంకా అక్కడి నుంచి ఎవరు తగ్గేదే అన్నట్టు ఉన్నారు. 2020 మధ్యలోకి వచ్చేసరికి ఇజ్రాయిల్, ఇరాను డైరెక్ట్గా యుద్ధం చేసుకోవడం మొదలుపెట్టాయి. మల్టిపుల్ టైమ్స్ మిజైల్ స్ట్రైక్స్, డ్రోన్ వార్ఫేర్, రిటాలియేటరీ ఆపరేషన్స్ అన్నీ జరుగుతూ వచ్చాయి. అండ్ 2024లో ఇరాన్ చాలా పెద్ద స్థాయి మిసైల్ అటాక్స్ని ఇజ్రాయెల్ యొక్క మిలిటరీ టార్గెట్స్ మీద పెట్టింది. చాలా వరకు డ్యామేజ్ చేసింది. అండ్ వాళ్ళ రీచ్ ఏంటి, వాళ్ళ కెపాసిటీ ఏంటి అనేది ప్రపంచానికి చూపించింది ఆ టైంలో. ఇజ్రాయెల్ కూడా కౌంటర్ ఇచ్చింది, ఇరానియన్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డ్యామేజ్ అయితే చేసింది. అండ్ 12 రోజుల పాటు చాలా పెద్ద యుద్ధం జరిగింది 2025 సంవత్సరంలో. అండ్ ఆ టైంలో కొంచెం ఇంటర్నేషనల్ మీడియేషన్ అనేది జరిగి సీజ్ ఫైర్కి అయితే వచ్చింది. బట్ అప్పటికి కూడా అందరికీ ఒక క్లారిటీ ఉంది, అదేంటి అంటే ఇది ఇప్పుడప్పుడే ఆగిపోదు, ఇది జస్ట్ పాజ్, ఇదంతే, ఇది మళ్ళీ రెజ్యూమ్ అవుతుంది ఏదో ఒక టైంలో అనుకున్నారు. అనుకున్నదంతా అయింది, అది మ్యాటర్ అనమాట. సో వాళ్ళంతా కూడా అందరూ చెప్పినట్టుగానే 2026లో మళ్ళీ యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇజ్రాయిల్ ఇరాన్ మీద అటాక్స్ అయితే చేశాయి. అండ్ వాళ్ళ లీడర్ కూడా చనిపోయాడు ఇప్పుడు. ఇంకా తర్వాత మేబీ ఇంకా కొన్ని దేశాలు ఉన్నాయి లిస్ట్లో. మరి ఆ దేశాల మీదకి వెళ్తారా లేదా అనేది తర్వాత చూడాలి. వెళ్తారనే అనిపిస్తోంది నాకైతే మాత్రం. ఇంకా హిస్టరీ అయితే మనకు అదే చెప్తోంది. సో అది గైస్ జరిగింది. సో 1979 నుంచి 2026 వరకు మధ్యన జరిగిన ఈ సంఘటనల కారణంగానే ఈరోజు మనం ఇటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అప్పటి వరకు బాగానే ఉంది ఇరాన్. ఇంకా అప్పుడు రెజైమ్ ఎప్పుడైతే మారిందో అప్పుడు దెబ్బ కొట్టింది. ఆ ముందు రెజైమ్ బాగుండేది. ఐ మీన్ బాగుండేదంటే వీళ్ళకి నచ్చినట్టు ఉండేది, వీళ్ళ చెప్పు చేతల్లో ఉండేది. వీళ్ళు ఎలా అంటే అలాగా. ఇప్పుడు ఆ టైంలో అమెరికా వచ్చి 100 లీటర్ల ఆయిల్ బయటకు వచ్చింది అనుకో, నువ్వు 20 ఉంచుకోమ్మా, మాకు 80 ఇచ్చే, సరేనా అంటే అక్కడ ఇరాన్ వాళ్ళందరూ ఓకే సార్ మీ ఇష్టం, మీరు దానికి డబ్బులు ఇవ్వండి అంటే, డబ్బులా ఎంతో కొంత ఇద్దాంలే, చూద్దాంలే ఎంతో కొంత ఇద్దాంలే అంటే సరే సార్ ఎంతో కొంత ఇవ్వండి. ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఉండేది యాక్చువల్గా అంతకుముందు. కాకపోతే ఏంటంటే ఇరాన్ ప్రశాంతంగా ఉండేది, ఇరాన్ పీపుల్ ప్రశాంతంగా ఉండేవాళ్ళు. ఎదుగుదల సంగతి పక్కన పెడితే జీవితాలు హ్యాపీగా ఉండేవి. కాకపోతే తర్వాత అది అలాగే ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. ఇంకొకటి చెప్తా గుర్తుపెట్టుకోండి, యునైటెడ్ స్టేట్స్ చేస్తుంది తప్పు, అది కరెక్ట్ కాదు అని మాట్లాడుతున్నారు, ఇజ్రాయెల్ చేస్తుంది కరెక్ట్ కాదు అని మాట్లాడతారు చాలామంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ అక్కడెక్కడో ఆయన చచ్చిపోతే ఇక్కడ ఇండియాలో జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రొటెస్టులు జరుగుతున్నాయి. అది ఏం కామెడీయో నాకు అర్థం కావట్లే. ఇరానియన్ పీపుల్ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, బట్ మనోళ్ళు ప్రొటెస్టులు చేస్తున్నారు ఇక్కడ, అది వేరే విషయం. నేను అనేది ఏంటంటే ఒకటి చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి, అమెరికా ఈజ్ నాట్ జస్ట్ ఏ నార్మల్ థింగ్. అమెరికాకి ప్రపంచవ్యాప్తంగా 800 మిలిటరీ బేసులు ఉన్నాయి. ప్రపంచ దేశాలన్నీ కలిపి, ఇండియాలో లేవులేండి కానీ మిగతా చాలా దేశాల్లో కలిపి 800 మిలిటరీ బేసులు ఉన్నాయి. సో ప్రపంచంలో ఏ మూల యుద్ధం జరిగినా సరే అమెరికా ఆ దేశం మీద దాడి చేయగలదు. ఓకే, సో అమెరికా ఈజ్ నాట్ జస్ట్ నార్మల్ సూపర్ పవర్, చాలా పెద్దది. అమెరికా డిఫెన్స్ బడ్జెట్ కొన్ని దేశాల బడ్జెట్ కంటే ఎక్కువ, కొన్ని దేశాల జీడిపి కంటే ఎక్కువ. బడ్జెట్ కాదు నా 100 జీడిపి కంటే ఎక్కువ. అలాంటి ఒక కంట్రీ అది అమెరికా అనేది. అదేంటి, అది డబ్బు ఉంటే మనం భయపడాలా, డబ్బు ఉంటే మనము అది ఎదురు తిరగకూడదా, సమాధానం మనం ప్రశ్నించకూడదా, మన గొంతులు నొక్కేస్తారా, ఇలాంటి భావజాలాలు బాగానే ఉంటాయి బయటకు చెప్పుకోవడానికి. కానీ రాడ్ రియాలిటీ ఏంటంటే ఇదే, అమెరికాని ఎదిరించి బాగుపడ్డోడు లేడు, అది వాస్తవం. ఎక్సెప్ట్ రష్యా ఎందుకు, వాడి దగ్గర కూడా అమెరికా దగ్గర ఎన్ని అణుబాంబులు ఉన్నాయో అన్ని యాక్టివ్ అణుబాంబులు ఉన్నాయి. వీడేసాడా వాడు వేస్తాడు, అందుకే వీడు తగ్గుతాడు కొంచెం. అండ్ ఇంకొకటి, రష్యా ల్యాండ్ పరంగా చాలా పెద్దది, చాలా 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 పెద్దది. అంత పెద్ద భూభాగాన్ని ఆ వ్యక్తి కంట్రోల్ చేస్తున్నాడు. అందువల్ల ఏంటంటే ఆ రష్యాలోని మెయిన్ ప్లేసులు ఏవైతే ఉంటాయో వాటి మీదకి దాడి చేయడం అంత ఈజీ కాదు. ఎంత హైపర్సోనిక్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నా సరే అంత ఈజీ కాదు. సో అందువల్ల ఆ దేశానికి మటుకు కొంచెం ఆగుతారు, ఆలోచిస్తారు. ఇప్పుడు ఉక్రెయిన్ తీసుకొని వచ్చి నాటోలో కలుపుకుంటే రష్యాకి పక్కలో బలం ఉన్నట్టే, అందుకే ఉక్రెయిన్ కలవకూడదని చెప్పి దాని మీదకి యుద్ధానికి వెళ్ళింది అంతే. అంతకుమించి ఇంకొక వేరే రీజన్ ఏం లేదు. లేదంటే అప్పటికి వెళ్ళలేకేటి, ఉక్రెయిన్ ఎప్పుడో వాళ్లే వదిలేశారు కదా, అదంతా ఒకప్పుడు యునైటెడ్ సోవియట్ యూనియన్లోదే కదా, యుఎస్ఎస్ఆర్లోదే కదా. సో అందులోదే కాబట్టి ఇక దాన్ని వదిలేశారు. కానీ వెళ్ళి మళ్ళీ ఇందులో కలుస్తాను అంటే మటుకు తప్పు. నువ్వు ఇండిపెండెంట్గా ఉంటానన్నప్పుడు ఇండిపెండెంట్గా ఉండు, మళ్ళీ నాటోలో ఎందుకు చేరుతావు, తప్పు కదా అది. అందుకని మళ్ళీ అలా వెళ్ళు. సో ఇలా ఇవన్నీ ఉంటాయి. ఈ జియో పాలిటిక్స్ అనే వాటిల్లో చాలా చాలా ముఖ్యమైన దేశాలు 3 దేశాలు. యాక్చువల్గా చైనా ఉంటుంది కానీ అది ఎందుకు జియో పొలిటికల్ ఇష్యూస్లో అంత ఇన్వాల్వ్ కాదు, అది దాని పంచాయతీలే దానికి ఉంటాయి. సో అమెరికా,
రష్యా, ఇజ్రాయెల్, ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఇజ్రాయెల్ చాలా చిన్నది, కానీ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటున్నానంటే బికాస్ ఆఫ్ జూస్, బికాస్ ఆఫ్ రాత్సైల్డ్స్, బికాస్ ఆఫ్ రిచ్ ఫ్యామిలీస్, బికాస్ ఆఫ్ 13 టాప్ ఫ్యామిలీస్, బికాస్ ఆఫ్ బ్యాబిలోన్ ఫ్యామిలీస్. వాళ్ళు ఇంకా సర్వైవ్ అయ్యే ఉన్నారు. చాలా ఉన్నాయి చరిత్రలో. నేను చెప్పాలి అంటే చెప్తున్నాను కదా, నేను మొన్న కూడా చెప్పాను ఒక వీడియోలో, 200-300 గంటల డాక్యుమెంటరీ అవుతుంది ఇదంతా కూడా. నేను మీకు చెప్పాలంటే అదంతా ఇప్పుడు అయ్యే పని కాదు. బట్ ఏదో ఒక రోజు చెప్తానేమో ఖచ్చితంగా, అది వేరే విషయం. బట్ ఇప్పుడైతే సాధ్యం కాని పని, అది అంతే పరిస్థితి. బట్ అమెరికాకి ఖచ్చితంగా ప్రపంచ దేశాలు సపోర్టివ్గా ఉండాలి, అమెరికాతో స్నేహంగా ఉండాలి. లేదంటే ఏదో ఒక రోజు ఇదే పరిస్థితి. మేబీ ఇప్పుడు ఒబామా లేదంటే బైడెన్ ఇలాంటి ప్రెసిడెంట్లు ఉన్నప్పుడు ఫైన్ అండ్ గుడ్. బట్ ఎప్పుడైతే కొన్ని కొన్ని దారుణమైన పరిస్థితులు చూసి దాని కారణంగా కొన్ని దారుణమైన నిర్ణయాలు తీసుకునే మనుషులు వస్తారో ట్రంప్ లాగా, అప్పుడు ఇలాంటి దారుణాలు చూస్తాం మనం. అది పరిస్థితి అంతే. మనం ఇంకేం చేయలేము వాటికి. జస్ట్ ఉన్ననాళ్ళు ఓకే ఇలా జరుగుతుంది అనుకుని ఊరుకోవడమే. ఇండియాలో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేనందుకు మనం హ్యాపీగా ప్రశాంతంగా గడిపేయడమే అంతే. అది సో ఇది గైస్ హిస్టరీ ఆఫ్ ఇజ్రాయిల్ వర్సెస్ ఇరాన్ అండ్ అమెరికా వర్సెస్ ఇరాన్. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేయండి, లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టా వీటిలో. అండ్ ఎప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ రిచ్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరి మీద అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.